ఆమ్లము మరియు క్షారము కాని పదార్థాలు ఏవైనా ఉన్నాయా? అనగా ఏవైనా కొన్ని పదార్థాలు ఆమ్ల లక్షణాలను ఉండకూడదు, అలాగే క్షార లక్షణాలను కూడా ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం నీరు తీసుకున్నట్లయితే నీరుని గమనిస్తే ఇందులో ఎటువంటి ఆమ్ల లక్షణాలు కానీ క్షార లక్షణాలు కానీ ఉండవు. కాబట్టి ఇటువంటి పదార్థాలను ఏమంటాము అంటే తటస్థ పదార్థాలు అని అంటాం. అంటే ఆమ్లము మరియు క్షారము కాని పదార్థాన్ని తటస్థ పదార్థము అని అంటాం. స్వచ్ఛమైన నీరు ఒక తటస్థ పదార్థం. అలాగే మరికొన్ని ఉదాహరణలు కూడా చూద్దాం. స్వేదన జలం, అలాగే ఉప్పు ద్రావణం, అలాగే చక్కెర ద్రావణం, ఇవన్నీ కూడా తటస్థ పదార్థాల క్రిందకు వస్తాయి. Is there any substance other than the acid and base? The substance which is neither an acid nor a base is known as neutral substance. Pure water is a neutral substance. Example for neutral substances are distilled water. When you use these distilled water in batteries, salt solution and sugar solution. These are the neutral substances of examples of neutral substances. ఇప్పుడు ఆమ్లము క్షారము, అసలు ఏది ఆమ్లము ఏది క్షారము మనకు తెలియాలి అంటే మనం కొన్ని సూచికలను వాడవలసి ఉంటుంది. వీటినే ఆమ్ల క్షార సూచికలు అని అంటాం. అయితే మనం ఆమ్లము క్షారము ఫర్ ఎగ్జాంపుల్ పులుపుగా ఉంది అంటే క్షారము ఆమ్లము అని అంటాము. జారుడు స్వభావాన్ని కలిగి ఉంది అంటే క్షారము అని అంటాం. మరి అన్ని ఆమ్లాలను మనం ఇలా చేయగలమా? చేయకూడదు, చేయలేము కూడా. కాబట్టి కొన్ని రకాలైనటువంటి సూచికల ఆధారంగా ఏది ఆమ్లము ఏది క్షారము అని మనం క్లియర్గా చెప్పగలం. కొన్ని ఆమ్లాలు మనం తీసుకున్నట్లయితే హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, నత్రిక్ ఆమ్లం, అలాగే క్షారాల్లో అయితే సోడియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, ఇలా తీసుకుంటే చాలా రకాలైనటువంటి ప్రమాదకరమైనవి. అలాగే క్షయం చేయడానికి అంటే మనకు చర్మం మీద పడినట్లయితే బొబ్బలు, అలాగే కొరికివేయే స్వభావము వీటిని కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం స్పర్శ లేదా రుచి ద్వారా మనం పరీక్షించలేం. మరి ఇలాంటి సందర్భాల్లో మన పరిసరాలు లభించే అనేక పదార్థాలు ఈ ఆమ్లక్షార లక్షణాలను, ఈ ఆమ్లక్షార పదార్థాలను గుర్తించడంలో మనకివి సహాయపడతాయి. వాటినే ఏమంటాము అంటే సూచికలు అని అంటాం. అయితే సూచికల్లో ఎన్ని రకాలు ఉన్నాయి? సూచికల్లో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి మనం ఒక 4 రకాలుగా మనం వీటిని విడదీయవచ్చు. అందులో మొదటిది సహజ సూచికలు, రెండవది కృత్రిమ సూచికలు, మూడవది గ్రహణ సూచికలు, నాలుగవది సార్వత్రిక సూచికలు. Is it possible to test all the acids and bases simply by tasting or touching them? No, it is impossible to test these acids and bases by tasting and touching. Why? What is the reason? Some acids like hydrochloric acid, sulfuric acid, alage nitric acid, and bases like sodium hydroxide, potassium hydroxide are very harmful and strong. We cannot test them by touch or taste. In such cases, how can we test them whether they are acids or bases? Substances which are used to test acids or bases are called acid-base indicators. Here are so many types of varieties or indicators are there. So mainly here we discussed here 4 types of indicators. First one is natural indicators, second one synthetic indicators, fourth one olfactory indicators, fourth one is universal indicators. ముందుగా సహజ సూచికల గురించి చూద్దాం. సహజ సూచికలు మనకు ఈ పేరులోనే ఉంది, ప్రకృతిలో సహజంగా లభించేవి.
కాబట్టి వీటిని ఏమంటాము అంటే సహజ సూచికలు అని అంటాం. ఇందులో ఈ సహజ సూచికల్లో ప్రధానంగా పసుపు మరియు మందారాలను ఉపయోగిస్తాము. ఇది ఎలా అంటే మనకు సాధారణంగా మనం సూచికల్లో ఎక్కువగా ఉపయోగించేది ఏమిటి అంటే లిట్మస్ సూచికను మనం ఎక్కువగా ఉపయోగిస్తాం. ఈ లిట్మస్ అనేది ఎలా తయారు చేస్తారు లిట్మస్ కాగితాన్ని అంటే దీనిని లైకెన్స్ అనే పూల రేకుల నుండి సంగ్రహిస్తారు. లిట్మస్ కాగిత పట్టీలు 2 రంగుల్లో మనకు లభిస్తాయి. అది ఎరుపు లిట్మస్ అలాగే నీలి లిట్మస్. అయితే ఇది లిట్మస్ సంబంధించిన సమాచారం. అలాగే సహ సూచికల్లో పసుపు సూచిక అలాగే మందార సూచిక వాటిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పసుపు సూచిక తయారీ. పసుపు సూచికని ఎలా తయారు చేస్తామంటే ముందుగా ఒక చెంచా పసుపు పొడిని తీసుకోవాల్సి ఉంటుంది. దానికి కొద్దిగా నీరు కలిపి ముద్దగా తయారు చేస్తాం. ముద్దగా తయారు చేసుకున్న తర్వాత ఒక కాగితాన్ని తీసుకోవాలి. ఎటువంటి కాగితాన్ని తీసుకోవాలి అంటే బ్లాటింగ్ కాగితం. మరి బ్లాటింగ్ కాగితం అంటే ఏమిటి అంటే వడపోత కాగితాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. వడపోత కాగితం మనకు అందుబాటులో లేనప్పుడు ఒక తెల్ల కాగితాన్ని కూడా మనం తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఆ కాగితానికి మనం ఏం చేయాలి అంటే ఈ పసుపు ముద్దను 2 వైపులా రాయవలసి ఉంటుంది, పూయవలసి ఉంటుంది. పూసిన తర్వాత కొద్దిసేపు ఆ కాగితాన్ని ఆరబెట్టాలి. పూర్తిగా ఆరిన తర్వాత పసుపు కాగితాన్ని మనం వీటిని ఒక పట్టీల రూపంలో నిలువుగా మనం వీటిని కత్తిరించవచ్చు. కత్తిరించిన తర్వాత ఈ పసుపు కాగిత పట్టీలను మనం ఈ సూచికలుగా మనం ఉపయోగించడానికి సిద్ధంగా ఉంటాయి. మరి అసలు ఈ పట్టీల రంగు ఎలా ఉంటుంది? పసుపు రంగులో ఉంటుంది. పసుపు సూచికతో మనం ఎటువంటి పరీక్ష చేయవచ్చు అంటే ముందుగా ఒక సబ్బు ద్రావణాన్ని తీసుకోండి. ఒక సబ్బు ద్రావణాన్ని తీసుకొని ఆ సబ్బు ద్రావణంలో ఒక పసుపు కాగితపు పట్టీని మనం ముంచుతాం. ముంచి ఒక్కసారి దానిని బయటికి తీసినట్లయితే ఆ రంగును ఒక్కసారి పరిశీలించండి. పరిశీలిస్తే ఏమవుతుంది అంటే మనకు అక్కడ రంగు అనేది క్లియర్గా మారుతుంది. అలాగే సున్నం నీరు కానీ అలాగే నిమ్మరసంను కూడా మనం ఈ పట్టీలను మనం ముంచవచ్చు. అయితే ఏమవుతుంది అంటే ఇక్కడ పసుపు కాగిత పట్టీల రంగు సబ్బు మరియు సున్నపు ద్రావణాలు ఇవన్నీ కూడా ఏంటి? క్షారాలు. ఈ క్షారాల్లో ఈ పసుపు పట్టీని ముంచినట్లయితే ఎరుపు గోధుమ రంగులోకి మారుతుంది. ఎప్పుడైతే ఈ పసుపు పట్టి ఏ ద్రావణంలో మనం ముంచుతామో ఆ పసుపు పట్టి అనేది ఎరుపు గోధుమ రంగులోకి మారుతుందో ఆ ద్రావణాలు క్షార స్వభావాన్ని కలిగి ఉన్నాయి అని మనం చెప్పవచ్చు. అలాగే నిమ్మరసంలో ముంచేటప్పుడు మనకు ఈ పసుపు పట్టి అనేది పసుపు రంగులోనే ఉంటుంది. కాబట్టి ఇటువంటి రంగులో మార్పు లేకపోతే అటువంటి ద్రావణాలను మనం సింపుల్గా ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉన్నాయి అని మనం చెప్పవచ్చు. సో ఆమ్లాలు మరియు క్షారాలను పరీక్షించడానికి ఈ పసుపు ముద్దను మనం వినియోగించవచ్చా అంటే మనం వినియోగించవచ్చు అని చెప్పవచ్చు. First one, natural indicators. Indicators obtained from natural sources are called as natural indicators. Here some examples of natural indicators are turmeric, hibiscus, red cabbage and litmus. We know very well the litmus is used very frequently. The mostly common used natural indicator is litmus. What is the reason for litmus is one of the natural indicators because it extracted from the petals of lichens. Litmus indicator paper strips are available in 2 colors, red and blue. Now we discuss about the natural indicator is turmeric indicator. How we can prepare the turmeric indicator. Take a tablespoon of turmeric powder in a plate, add a little water and make it into paste. Take a white paper and apply the paste on both sides. After some time, it will dry. Cut the paper into strips. Now, turmeric paper strips are ready for use as indicators. Here, which color of these strips? We know very well all the strips are in color yellow.
Testing with turmeric indicator. Take a soap solution in a plate. Dip one turmeric paper strip into the soap solution. Take it out and observe the color of the strip. Here again we observe the another activity. We take lime water and or lemon juice and dip the turmeric paper strip and observe what is the color of the strip after the dip. Here the color of turmeric strip will change into reddish brown in soap water or lime water. So the color will changes into the reddish brown after dipping the soap water and lemon water. Here we can decide that the soap water and lime water are the bases.